హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనము జొన్న ఇడ్లీ తయారు చేసుకుందాము. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి, ఇడ్లీ దోశ మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఇలా తప్పకుండా మిల్లెట్స్లోకి వచ్చేయండి. ఈ మిల్లెట్స్ ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్నలతో సాఫ్ట్గా ఉండే జొన్న ఇడ్లీ తయారు చేసుకుందామండి. ఈ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మినపగుళ్ళు మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకి రుబ్బు ఎక్కువగా వస్తుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. 1 కప్పు మినపగుళ్ళకు 2 కప్పుల జొన్నలు వేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ జొన్నలు తీసుకుంటున్నానండి. వైట్ జొన్నలు ప్లేస్లో మీరు పచ్చ జొన్నలు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మినపప్పు జొన్నలను కూడా సపరేట్గా శుభ్రంగా కడగండి. కడిగి నీళ్లు పోసి 6 గంటలు తప్పకుండా 6 గంటలు నానబెట్టుకోండి. 6 to 8 అవర్స్ తప్పకుండా నానబెట్టుకోవాలండి. ఎంత బాగా నానితే ఇడ్లీ మనకి అంత సాఫ్ట్గా వస్తుంది. నేను ఒక చిన్న కప్పుతో అటుకులు తీసుకున్నానండి. పోహా శుభ్రంగా కడిగి 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. మెత్తగా నానిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము మినపగుళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. వడక వేస్తాం కదండి, వడక వేసే అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా మనము దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా మిక్సీ చేసుకోవాలి. ఈ మినపప్పు మనం మిక్సీ చేసుకునే దాన్ని బట్టి కూడా ఇడ్లీ సాఫ్ట్నెస్ ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా క్రీమీగా ఉండాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా క్రీమీలాగా ఇలాగా కొంచెం లూజ్గా ఇలాగ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనము జొన్నలు కూడా మిక్సీ చేసుకోవాలి. జొన్నలు కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 సార్లు జొన్నలు మిక్సీ చేసుకున్నాను. రెండిట్లో కొంచెం కొంచెం నానబెట్టుకున్న అటుకులు వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోండి. కొంచెము రవ్వలా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మనకి రవ్వలాగా గట్టిగా ఉండేలా చేయకండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇడ్లీ రవ్వ ఎంత సన్నగా నైస్గా ఉంటుంది కదండి, అలాగా ఇక నేను చూపిస్తున్న విధంగా చిన్న రవ్వ మన చేతికి తగులుతుంది, అలా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం ముందుగా రుబ్బు పెట్టిన మినప రుబ్బులో ఈ జొన్న రుబ్బు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. మిగిలిన జొన్నలు కూడా మెత్తగా మిక్సీ చేసి ఇందులో కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకొని మొత్తం బాగా కలిసేలాగా పూర్తిగా బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మినప రుబ్బు మనం వేసిన జొన్న మిక్సరు మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఉంటే మనకి ఇడ్లీ సాఫ్ట్గా మంచిగా వస్తుందండి. మరి దోశకి లాగా ఎక్కువగా నీళ్ళు వేయొద్దు. ఇప్పుడు మూత పెట్టి 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. నేను ఈ ఇడ్లీ మిక్సర్ని రాత్రంతా ఓవర్ నైట్ ఉంచానండి. మార్నింగ్కి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యిందో. ఇలా అయితేనే మనకి ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుందండి. నేను సగం వరకు రుబ్బు వేసాను. ఫుల్గా చక్కగా ఫర్మెంట్ అయ్యి వచ్చింది చూడండి. ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి ఈ రుబ్బులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలండి. రుబ్బు మనకి ఇలా ఉంటేనే ఇడ్లీ మనకు కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఒక్కసారి వాష్ చేసేయండి. వాటర్ తడి ఉండాలి, లేదంటే కొంచెం ఆయిల్ అయినా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాము. ఇలా ఇడ్లీ వేసుకున్న తర్వాత ముందుగానే ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాతే ఈ ఇడ్లీ పాత్రలో వేసి పెట్టుకోవాలి.
ఇక్కడ నేను ముందుగానే వాటర్ వేడి చేసి పెట్టుకున్నానండి. ఇలా వాటర్ వేడి చేసిన తర్వాతే ఇడ్లీ ట్రే పెట్టుకోవాలి. మూత పెట్టి ఇడ్లీ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఇడ్లీని కుక్ చేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల తర్వాత ఎంతో సాఫ్ట్గా ఉండే జొన్న ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఒక్కసారి బాగా చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఇడ్లీలు తీసుకోండి. వెంటనే తీస్తే మనకి ఇడ్లీ షేప్ కరెక్ట్గా రాదు. కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలు ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. అసలు మన నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ జొన్న ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ జొన్న ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మనకి కార్బోహైడ్రేట్స్ అస్సలు తినొద్దు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇలా జొన్న ఇడ్లీ చేసుకొని తినండి. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇది. ఇప్పుడు అందరూ మిల్లెట్స్ ఎక్కువగా తినమని చెప్తున్నారు కదా. హ్యాపీగా అస్సలు ఇడ్లీని మిస్ అవ్వకుండా ఇలా జొన్న ఇడ్లీ చేసుకొని తినండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.